ప్రజాభవన్లో నిర్వహించిన ఎంపీల సమావేశంలో 28 అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలపై చర్చ జరిగింది. ప్రాంతీయ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ నుంచి RRR వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ప్రతిపాదనలు చేశారు. అలాగే మెట్రో 2వ దశ, మూవీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్, గోదావరి మూసీ నది లింక్ ప్రాజెక్ట్, హైదరాబాద్ కోసం డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ కు అనుమతులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇక వరంగల్ భూగర్భ డ్రైనేజ్ ప్రణాళిక, బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ సమీపంలోని డ్రై పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. PSDF కింద పథకాల మంజూరు, PM కుసుమ్ కింద కేటాయింపుల గురించి కూడా చర్చ జరిగింది. వీటితో పాటు పలు అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలపై చర్చించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సమావేశానికి రమ్మని స్వయంగా ఆహ్వానించిన బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు రాలేదన్నారు. విభజన చట్టం నుంచి రావాల్సిన రాష్ట్ర హక్కులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి ఎంపీలందరికీ వివరాలు పంపిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సరిగా ప్రయత్నం చేయలేదని, పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి చేయలేదని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలన్నారు. మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పుడైనా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వస్తారేమో చూడాలన్నారు భట్టి. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావాలి, రావాల్సిన ప్రాజెక్టులు రావాలి, రావాల్సినటువంటి ఇతరత్ర సహాయ సహకారాలు అందాలి. ఆ సహాయ సహకారాలు, నిధులు, వ్యవస్థలు, ఆ సంస్థలు అన్ని రాకుండా పోవటం వల్ల పెద్ద ఎత్తున మనం నష్టపోతున్నాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం వస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశం కూడా ఉంది. ఆ రాష్ట్రం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. ఆ అభివృద్ధితో మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తల ఎత్తుకొని గర్వంగా, సగౌరవంగా, ఆత్మగౌరవంతో బతకగలని ఆశించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు గత దశాబ్ద కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సరే ఈ టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు ప్రభుత్వం వారు చేయాల్సిన ప్రయత్నం చేయలేకపోయినా మనం గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవి రావట్లేదు. కాబట్టి అవసరమైతే పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి కావాల్సిన విధంగా అవసరమైతే అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసేటట్టుగా పార్లమెంట్ సభ్యులందరూ ఒక ఆలోచన తీసుకొచ్చారు.